ఇంటర్మీడియట్ విద్య ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో దానిలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. దాన్ని పూరించేందుకు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. లాయిడ్ గ్రూప్ ఫార్మాలో చాలా టాప్ కంపెనీ అండి. లాయిడ్ గ్రూప్ సంస్థను స్థాపించిన విక్రమ్ నారాయణరావు గారు ఈ ధనిక్ భారత్ మిషన్తో ముందుకు వస్తున్నారు. దానిలో ప్రత్యేకంగా విద్యా సంస్థలు స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజెస్, ఐఐటి, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, వీటిని టార్గెట్ చేస్తూ అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళకి స్ట్రెస్ పెట్టకుండా స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో ముందుకెళ్తున్నామండి. ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి మనకి ప్రత్యేకతలు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాంతోపాటు 3 లేయర్డ్ మెంటర్షిప్. ఓ పక్క ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, తర్వాత కౌన్సిలర్స్ ఉంటారు. పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ తేవాలి, ఏ విధంగా వాళ్ళకి స్ట్రెస్ తగ్గించాలి, అదేవిధంగా మనకి టాప్ నాచ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాటితో పాటు లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, మోడర్న్ డే టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వీటన్నిటిని ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ వస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇండియా ఇప్పటి వరకు కూడా డెవలపింగ్ కంట్రీ అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. దీన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే విద్య ఒకటే ప్రధానమైన ఆయుధం కాబట్టి ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం కాబట్టి విద్యార్థులు కూడా ఆ దశలో చాలా అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా అవసరం కాబట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో ముందుకు వస్తున్నాము. తర్వాత అంచెలంచెలుగా విస్తరించి మేము మొత్తం విద్యా వ్యవస్థలో అది స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థలు రాబోతున్నాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం విశాఖపట్నంలో మా క్యాంపస్ మధురవాడ దగ్గర ఉందండి, ఆపోజిట్ టు క్రికెట్ స్టేడియం. అందరూ విజిట్ చేయొచ్చు. వరల్డ్ క్లాస్ క్యాంపస్ కావచ్చు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టాప్ నాచ్ ఫ్యాకల్టీ కావచ్చు, పాన్ ఇండియా ఫ్యాకల్టీ కావచ్చు, అందరూ కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థలో ఉన్నారు. నేను ప్రత్యేకంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలో పిల్లలందరికీ కూడా యాజ్ అ డైరెక్టర్ వాళ్ళందరికీ ఒక మోరల్ సపోర్ట్, ఒక సైకలాజికల్ సపోర్ట్, ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ మనందరికీ తెలిసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్ట్రెస్తో ఉంది కాబట్టి వాళ్ళు స్ట్రెస్ తక్కువగా ఎలా చదువుకోవాలనే విషయం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్. రెసిడెన్షియల్ అంటే లేదంటే ఓన్లీ ఫర్ స్టార్టింగ్ బోత్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఏదైతే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నాయో దానిలో ఇక్కడ విశాఖపట్నంలో మధురవాడ దగ్గర ఉన్న దానిలో కానీ విజయవాడ, గుంటూరు కానీ హైదరాబాద్ కానీ రెసిడెన్షియల్ ఉంది, సెమీ రెసిడెన్షియల్ ఉంది, డే స్కాలర్ ఉంది. దాంతోపాటు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టాప్ నాచ్ విద్యా సంస్థలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిలో ఉన్న గ్యాప్స్ని పూరిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అండ్ రీజనబుల్ ఫీజెస్తో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ముందుకెళ్తున్నాయి. ఏ విధంగా ఉండాలి తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా